ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యేలా ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. మెజార్టీ కూడగట్టేందుకు ఎన్డీఏ వ్యూహరచన చేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యేలా ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. మెజార్టీ కూడగట్టేందుకు ఎన్డీఏ వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కసరత్తు కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగానైతే డీలిమిటేషన్ కావచ్చు, దాంతోపాటు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో వీగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది లోక్సభలో. సో ఈ నేపథ్యంలో ఈసారి తీసుకొచ్చేటటువంటి బిల్స్ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని పాస్ చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే మెజార్టీ అనేది చాలా కీలకం. సో రాజ్యాంగ సవరణ చేయాలంటే అందులో ఖచ్చితంగా 2/3 మెజార్టీ అవసరం. సో 2/3 మెజార్టీ కావాలంటే ఇంకా ఎంతమంది కావాలి, వాళ్ళ కోసం ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లాల్సి ఉంటుందనే దాని మీద కూడా కీలకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ను వదిలి ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన నుంచి ఇప్పటికే ఎంపీలందరూ కూడా ఎన్డీఏ వైపు తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇటువైపు వచ్చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో రానున్నటువంటి వర్షాకాల సమావేశాల్లో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లులను ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా జేపీసీ సమావేశం కూడా జరుగుతుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకునేది ఒకటైతే ఆ రిపోర్ట్ని ఇచ్చేందుకు, మరోవైపు ఈ ఏదైతే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్ర క్యాబినెట్లో కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటికే నిన్న అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలు, సమావేశాలు ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి అనుగుణంగానే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ మెజార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ, గతంలో ఏ విధంగానైతే మెజార్టీ లేకపోవడం వల్ల బిల్లులు వీగిపోవడం, సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే డిఎంకే ఒకవైపు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని చెప్తున్నారు, కాంగ్రెస్తో కలిసి వెళ్ళలేదని చెప్తున్నారు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళను ఎన్డీఏ వైపు తీసుకొస్తారా, లేదంటే ఇంకా ఏదైనా స్ట్రాటజీని ప్లాన్ చేయబోతున్నారా అనేది కూడా కీలకంగా మారబోతుంది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు క్యాబినెట్ సంబంధించినటువంటి ఏదైతే రీషఫ్లింగ్ అనే దాని మీద చర్చ జరుగుతుంటే, మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లులను మరోసారి తీసుకురావడం అది కనిపిస్తుంది. ఇంకోవైపు దానికి సంబంధించినటువంటి జేపీసీ సమావేశాలు కూడా ప్రస్తుతం కీలకంగా మారుతున్నాయి. భోగి, థ్యాంక్ యూ రాజు.